హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వరల్డ్ లోనే మోస్ట్ హైప్డ్ యానిమే అయిన సోలో లెవెలింగ్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా సీజన్ 2 వచ్చి చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 3 రూమర్స్ గురించి అండ్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ డ్రామా గురించి అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు సీజన్ 2 ఇన్ఫో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలిసింది సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎరేస్ ఫ్రమ్ షాడో. ఇది జనవరి 5th నుంచి మార్చ్ 30 వరకు టెలికాస్ట్ అయింది. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ, ఫైట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేసాయి. సో ఈ యానిమే ఈ సీజన్ తో గ్లోబల్ లెవెల్ లోనే సూపర్ హిట్ అయింది. క్రంచీరోల్ అవార్డ్స్ లో చూసుకుంటే క్రంచీరోల్ అవార్డ్స్ 2025 లో 13 అవార్డ్స్ కి నామినేట్ అయితే వాటిలో 9 అవార్డ్స్ అయితే గెలుచుకుంది, ఇంక్లూడింగ్ యానిమే ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా. ఇది ఒక యానిమేకి వచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో దాని వల్లే చాలా మంది ఫ్యాన్స్ అయితే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దట్ హైప్. ఓకే, సీజన్ 3 అప్డేట్స్ కి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో నేస్తే వీడియో లైక్ చేయండి. దాని వల్ల వీడియో కొన్ని మంది రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి యానిమే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు సోలో లెవెలింగ్ సీజన్ 3 అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే సీజన్ 3 గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, కానీ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి అయితే కొన్ని హింట్స్ వచ్చాయి. యానిప్లస్ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే సీజన్ 3 ప్రొడక్షన్ కి చాలా టైం పడుతుంది, ఎందుకంటే స్టోరీ చాలా మాసివ్ స్కేల్ లో ఉంది. సో మీరు సీజన్ 3 అయితే ఒలింపిక్స్ టైమ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఒలింపిక్స్ అంటే మనకి అరౌండ్ 2028 లోనే ఉంది. కొన్ని ఇండస్ట్రియల్ లీక్స్ ప్రకారం సీజన్ 3 ఎర్లీ 2028 లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈసారి యానిమేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తారని చెప్పారు. సో ఎలా ఉంటుందో చెక్అౌట్ చేయాలి వచ్చిన తర్వాత. సో మీరు ఎంతమంది సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సీజన్ 3 కొన్ని మెయిన్ పాయింట్స్ చూస్తే జిను వచ్చేసరికి తన యొక్క ఓన్ గిల్ అయితే స్టార్ట్ చేస్తాడు అండ్ జపనీస్ క్రైసిస్ వరకు మొదలవుతుంది. నేనైతే ఈ ఆర్క్ యానిమేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. అండ్ జిను ఎమోషనల్ సైడ్ కూడా చూపిస్తారు. సో జిను ఫేస్ చేసిన సమ్ కైండ్ ఆఫ్ లోన్లీనెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే నెట్ మార్బుల్ ఇన్వెస్ట్మెంట్. నెట్ మార్బుల్ అనే కొరియన్ గేమింగ్ జైంట్ సోలో లెవెలింగ్ ప్రాజెక్ట్ లో పెద్ద స్టేక్ అయితే తీసుకుంది. వచ్చిన కొన్ని రూమర్స్ బయట అయితే అరౌండ్ $1.5 మిలియన్ అయితే సోలో లెవెలింగ్ యానిమే ప్రొడక్షన్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రొడక్షన్ పార్ట్నర్స్ చూసుకుంటే సోనీ, పికోమా, డీసీ మీడియాతో పాటు నెట్ మార్బుల్ అయితే జాయిన్ అయింది. సో నెట్ మార్బుల్ రాకతో ఫ్యూచర్ లో యానిమే క్వాలిటీ, ఫండింగ్ మరియు గ్లోబల్ ఎక్స్పెన్షన్ గా అయితే స్ట్రాంగ్ అవుతుంది. కొన్ని మంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే నెట్ మార్బుల్ ఎంట్రీ వల్ల సీజన్ 3 ఫాస్ట్ ట్రాక్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే కావాల్సిన ఫండింగ్ అయితే నెట్ మార్బుల్ ప్రొవైడ్ చేస్తుంది. సో మేబీ సీజన్ 3 ఇంకా బేర్ అవ్వచ్చు. సో మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, సీజన్ 3 అయితే ఎర్లీ 2028 లోనే రిలీజ్ అవుతుంది. సో మీరైతే ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు. సో ఇన్ కేస్ మీకు మాంగా చదవాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేనైతే మాంగా ఎక్స్ప్లెనేషన్ వీడియో ట్రై చేస్తాను. అనదర్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ సోలో లెవెలింగ్ ని లైవ్ యాక్షన్ డ్రామాకి అయితే తీసుకొస్తుంది. ఆల్రెడీ కాస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయింది. సో మెయిన్ కాస్ట్ గా బయో విజయ్ అనే ఒక టాప్ కే డ్రామా యాక్టర్ అయితే సంజీవ్ పాత్రలు అయితే సెలెక్ట్ చేశారు. ప్రెజెంట్ అయితే మనకి లైవ్ యాక్షన్ గురించి వచ్చిన అప్డేట్ అయితే నెట్ఫ్లిక్స్ అయితే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది ఒక హెవీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే సోలో లెవెలింగ్ యానిమేలో డంజన్స్, మాన్స్టర్స్, జిను పవర్స్ అన్నిటిని CGI లో మాసివ్ స్కేల్ లో చూపిస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ కి అయితే కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. యానిమేషన్ లో ఉన్న విజువల్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేయగలరా లేదా అని సస్పెన్స్ ఉంది, కానీ నెట్ఫ్లిక్స్ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. సో చూద్దాం వాళ్ళు ఎలా డైరెక్ట్ చేస్తారో. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే సోలో లెవెలింగ్ ఆల్రెడీ ఒక సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు. దాని యొక్క నేమ్ వచ్చేసరికి సోలో లెవెలింగ్ రాగ్నరాక్. ఈ స్టోరీ అయితే సంజిను సన్ సంగ్ సూ హో మీద ఆధారపడి ఉంటుంది. స్టోరీ జిను తర్వాత అయితే ప్రపంచాన్ని ఎక్స్పెండ్ చేస్తుంది. సో ఈ సోలో లెవెలింగ్ వెబ్ నావెల్ జూలై 2025 నాటికి అయితే కంప్లీట్ అయింది విత్ అరౌండ్ 357 చాప్టర్స్. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వెబ్ 2 అడాప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే సోలో లెవెలింగ్ యూనివర్స్ ఇంకా చాలా పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. సో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉంటుందో. సో ఇవి గైస్ సోలో లెవెలింగ్ న్యూ అప్డేట్స్. సో మీరు ఏ న్యూస్ కి ఎక్కువ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు? సోలో లెవెలింగ్ సీజన్ 3 యానిమే ఆర్ నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ ఆర్ కొత్త సీక్వెల్ గురించి? సో కామెంట్ లో చెప్పండి. సో ఇంకెలాంటి యానిమే అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.